శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. విశ్వం కోసం బంధు భావనే ఉండాలి, ప్రియ బంధు భావనే ఉండాలి. పరస్పరంలో స్నేహం పెంచే ఐకమత్యమే తేవాలి, ప్రియ సోదర భావం రావాలి. పరమశివుని కానుకలే కదా కరుణా దయా ఉదారత, కరుణా దయా ఉదారతలు. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. సత్యమైన మానవ విలువలులే ఆదరణ మరియు గౌరవము, ఆదరణ మరియు గౌరవము. ఇలలో నింపెను జనుల మనసున క్షమాశీలత శాంతి సుఖము, క్షమాశీలత శాంతి సుఖము. రాగద్వేషము లేని జగతిని ఇప్పుడే భూమిలో తేవాలి, మనమిప్పుడే భూమిలో తేవాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. శుభ భావనలే పంచాలి, శుభ భావనలే పంచాలి. మంగళకరమౌ శుభకామనలే అందరి కోసం చేయాలి, మనమందరి
కోసం చేయాలి. పరమాత్ముని శుభ సందేశం జనులందరికీ చేర్చాలి, జనులందరికీ చేర్చాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. శుభకామన సంపన్న ఆత్మను సర్వశక్తివంతుడు, కళ్యాణకారి, శుభముల సాగరుడు బాబా నాకు శుభ ఆలోచించడమే నేర్పించారు. బాబా ప్రేరణల ద్వారా బాబా శిక్షణల ద్వారా నేను సదా శుభమే ఆలోచిస్తాను. నా గురించి శుభమే ఆలోచిస్తాను. మరియు సర్వాత్మల గురించి కూడా శుభమే కోరుతాను. బాబా నన్ను శుభ భావన, శుభకామన సంపన్న ఆత్మగా చేశారు. విశ్వపిత శివబాబా కావున విశ్వంలోని సర్వాత్మలు నా సోదర సోదరిలే. కావున నాకందరి పట్ల శుభమే ఆలోచిస్తాను. అందరూ మనవారే, అందరూ నావారే. అందరి పట్ల నాకు సదా శుభ సంకల్పాలే చేస్తూ ఉంటాను. బాబా క్షమాసాగరుడు. వారి సంతానమైన నేను మాస్టర్ క్షమాసాగరుడను.
అందరినీ క్షమిస్తున్నాను. తెలుసో తెలియక వారు తప్పు చేశారు. కావున నేను దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అందరినీ క్షమించడమే నా నిజ ధర్మము. క్షమించడము దేవతా గుణము. నేను కాబోయే దేవతను. కాబట్టి నాలో క్షమ అనే సంస్కారాన్ని ఇక్కడే నింపుకుంటున్నాను. మాస్టర్ క్షమాసాగరుడినై అందరినీ నేను క్షమిస్తున్నాను. ఈ జన్మలో కావచ్చు, గత జన్మల్లో కావచ్చు, తెలుసో తెలియక ఎవరు ఏమి చేసినా అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. క్షమ, క్షమించే తల్లి నేను. అరవై 63 జన్మలుగా నేనెన్నో తప్పులు చేశాను. కానీ క్షమాసాగరుడు బాబా నన్ను క్షమించి తమ వారిగా చేసుకున్నారు. నేను కూడా ఇప్పుడు అందరినీ క్షమిస్తున్నాను. నా గురించి నేను శుభమే ఆలోచిస్తాను. సర్వాత్మల గురించి శుభమే ఆలోచిస్తాను. బాబా వరద హస్తం నా తలపై ఉంది. బాబా నన్ను వీపు తట్టి ముందడుగు వేయిస్తున్నారు. బాబా చెప్పిన ప్రతి ఆజ్ఞను నేను శిరస వహిస్తాను. సంపూర్ణ శ్రీమత అనుసారంగా నడుస్తాను. విశ్వంలోని సర్వాత్మలు బాగుండాలి. అందరికీ మేలు జరగాలి. అందరూ చింతాముక్తులవ్వాలి. అందరూ నిర్భయులుగా తయారు కావాలి. నిశ్చింతంగా తయారు కావాలి. విశ్వంలోని సర్వాత్మల సంబంధము
బాబాతో జోడింపబడాలి. అందరూ బాబా వారసత్వానికి అధికారులు అవ్వాలి. దివ్య బుద్ధి దాత యొక్క దివ్య బుద్ధి అందరికీ ప్రసాదంలాగా అందాలి. అందరి పట్ల ఇదే సద్భావనతో నేనుంటాను. అందరి పట్ల సద్భావన కలిగిన ఆత్మ నేను. బాబా నుండి నాపై కళ్యాణ కిరణాలు పడుతున్నాయి. నా నుండి విశ్వంలోని సర్వాత్మల పట్ల కళ్యాణ కిరణాలు వ్యాపిస్తున్నాయి. సద్భావనతో ఉండడానికి బాబా నాకు ఒక మంచి సూక్తిని తెలియపరిచారు. ఏం జరిగిందో మంచి జరిగింది, ఏం జరుగుతుందో ఇంకా మంచి జరుగుతుంది, జరగబోయేది మరీ ఇంకా మంచిదే జరుగుతుంది. ఈ విషయంపై నాకు సంపూర్ణ నిశ్చయం ఉంది. కాబట్టి దేనికి భయపడేది లేదు, దేనికి చింతించేది లేదు. నేను శుభ భావన సంపన్న ఆత్మను, మాస్టర్ క్షమా సాగరుడను. నా దృష్టి ద్వారా, మస్తకము ద్వారా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సర్వాత్మల పట్ల శుభమే కోరుకుంటున్నాను. శుభ మాటలే పలుకుతాను, శుభ కర్తవ్యాలే చేస్తాను. ఓం శాంతి. ఈరోజు దినమంతా నేను అందరి గురించి శుభమే ఆలోచిస్తాను, నా గురించి శుభమే ఆలోచిస్తాను. బలహీన సంకల్పాలు చేయను, వ్యర్థ సంకల్పాలు చేయను. ఈరోజు దినమంతా నేను శుభ భావన, శుభకామనతో సంపన్నంగా ఉంటాను. ఇప్పుడు 2 నిమిషాలు మరలా అదే పాట వింటూ అందరి గురించి శుభమే ఆలోచిస్తాము.
శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభ భావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి. ఓం శాంతి. శుభభావన శుభకామన సంపన్న ఆత్మలకు గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారము, ఈ నెలలో 2వ ఆదివారము. అవ్యక్త మురళి. ఈరోజు మురళి డేటు 8/1/2023. ఒరిజినల్ మురళి డేటు 23/4/1993. మురళి సారము నిశ్చయ బుద్ధి భవ అమర భవ. निश्चय बुद्धि भव अमर भव. आज बाप दादा सर्व अति स्नेही, आदि से यज्ञ की स्थापना में सहयोगी, अनेक प्रकार के आए हुए भिन्न भिन्न समस्याओं के पेपर में निश्चय बुद्धि विजयी बन पार करने वाले आदि स्नेही सहयोगी अटल अचल आत्माओं से मिलन मनाने आए हैं. ఈరోజు బాప్ దాదా సర్వ అతి స్నేహి, ఆది నుండి యజ్ఞ స్థాపనలో సహయోగిగా ఉంటూ అనేక రకాల సమస్యలు, విభిన్నమైనటువంటి సమస్యల పేపర్లో నిశ్చయ బుద్ధి విజయిగా ఉంటూ దాన్ని దాటుకున్నటువంటి ఆది స్నేహి సహయోగి, అచంచలంగా ఉండేటటువంటి ఆత్మలతో మిలనం చేయడానికి వచ్చినారు. నిశ్చय की सब्जेक्ट में पास हो चलने वाले बच्चों के पास आए हैं. బాబా అంటున్నారు, నిశ్చయ బుద్ధి నిశ్చయం అనే సబ్జెక్ట్లో పాస్ అయ్యి నడుస్తూ ఉండే పిల్లల దగ్గరకు బాబా వచ్చినారు. నిశ్చయం అనే సబ్జెక్ట్లో పాస్ అయ్యి నడుస్తూ ఉండే పిల్లల దగ్గరకు బాబా వచ్చినారు. ये निश्चय चाहे इस पुरानी जीवन में, चाहे अगले जीवन में भी सदा विजय का अनुभव कराती रहेगी. నిశ్చయం యొక్క మహత్వాన్ని ఎంత బాగా బాబా చెప్తున్నారు. నిశ్చయము ఉంటే ఆ నిశ్చయము ఈ పాత జీవితంలో కావచ్చు, రాబోయే జీవితంలో కావచ్చు, సదా విజయాన్ని అనుభవం చేయిస్తుంది. నిశ్చయిక అమర్ భౌకా వరదాన్ సదా సాత్ రహే. బాబా అంటున్నారు, నిశ్చయం యొక్క అమర భవ అనే వరదానము సదా మీ తోడుంటుంది, సదా మీ తోడుంటుంది. విశేష జో आज जो बहुत काल की अनुभवी बुजुर्ग आत्माएं हैं, उन्हों के याद और स्नेह के बंधन में बंध कर बाप आए हैं. విశేషంగా ఈరోజు చాలా కాలం యొక్క అనుభవీలు, వృద్ధులైనటువంటి ఆత్మలు, వాళ్ళు చాలా ప్రేమగా బాబాని తలంపు చేసినారు. మరి వారి స్నేహ బంధనంలో బంధితులై బాబా వచ్చినారు. నిశ్చయకి ముబారక్. మీ నిశ్చయానికి మీకు శుభాకాంక్షలు.
మీ నిశ్చయానికి మీకు శుభాకాంక్షలు అంటున్నారు. एक तरफ यज्ञ अर्थात पांडवों के किले की जो नींव अर्थात फाउंडेशन आत्माएं है वह भी अभी सामने है. दूसरे तरफ आप अनुभवी आदि आत्माएं इस पांडव किले की दीवार की पहली ईंट हो. బాబా ఎదుట రెండు రకాల ఆత్మలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒక రకం వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు యజ్ఞము అనగా పాండవుల కోటకి ఫౌండేషన్ ఆత్మలు, పాండవుల కోటకి ఫౌండేషన్ ఆత్మలు వాళ్ళు ఎదుటున్నారు. ఇంకా మరొకరు ఇంకెవరు అనుభవి ఆత్మలు అనగా ఈ పాండవ కోట కోట గోడకి మొదటి ఇటుకలు, పాండవ కోట గోడకి మొదటి ఇటుకలు వాళ్ళు ఉన్నారు. फाउंडेशन भी सामने है और आदि ईंटें जिनके आधार पर यह कला मजबूत बन विश्व की छत्रछाया बना वह भी सामने है. బాబా ఎదుట ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు. మరి రెండో రకము ఆది ఇటుకలు అంటే ఆరంభ దశలో ఉండేటటువంటి ఇటుకలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆధారంతోనే ఈ కోట పాండవుల కోట దృఢంగా తయారై విశ్వానికే ఛత్రఛాయ అయింది. అది వాళ్ళు కూడా ఎదురుగా ఉన్నారు. तो जैसे बाप ने बच्चों के स्नेह में जी हजूर हाजिर करके दिखाया, ऐसे ही सदा बाप दादा और निमित्त आत्माओं की श्रीमत व डायरेक्शन को सदा जी हाजिर करते रहना. బాబా వాళ్ళకి ఒక శిక్షణ లేదా ఏం చేయాలి అనే దాన్ని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు అందరూ పిలిచినారు కాబట్టి బాబా పిల్లల స్నేహానికి హాజీ చెప్పి వచ్చినారు కదా, అలాగే మీరు సదా బాప్దాదా మరియు నిమిత్త ఆత్మలు చెప్పే బాప్దాదా చెప్పే శ్రీమతము నిమిత్త ఆత్మల డైరెక్షన్కి సదా హాజీ అని చెప్తూ ఉండండి. బాప్దాదా శ్రీమతానికి నిమిత్త ఆత్మల డైరెక్షన్కి సదా హాజీ చెప్తూ ఉండండి. కభీ భీ వ్యర్థ మన్మత్ వ పర్మత్ నహీ మిట్లానా. బాబా చెప్పే శ్రీమతంలో డైరెక్షన్లో ఎప్పుడు కూడా వ్యర్థం అనే మన్మతాన్ని పరమతాన్ని కలపకండి. హాజుర్ హజూర్ కో జాన్ శ్రీమత్ పర్ ఉడితే చలో. భగవంతుడు ఎదురుగా ఉన్నారని తెలుసుకొని శ్రీమతాన్ని ఆధారం చేసుకొని ఎగురుతూ ఉండండి. ఈ మాట ఎవరు చెప్పినారు? నిమిత్తంగా ఉండేవాళ్ళు చెప్పినారు, బాప్ దాదా చెప్పినారు. ఈ మాట దాంట్లో దాన్ని హాజీ చెప్పండి, దాంట్లో పరమతాన్ని మన్మతాన్ని కలపొద్దండి. భగవంతుడు ఎదురుగా ఉన్నారని అర్థం చేసుకొని శ్రీమతాన్ని ఆధారం చేసుకొని ఎగురుతూ ఉండండి. సంజా? అచ్చా, అర్థమైందా? మంచిది. ఈరోజు బాబా మురళి ఇంతే చెప్పినారు. మళ్ళీ తర్వాత చాలామంది పిల్లలందరితో సపరేట్ గ్రూపులుగా మాట్లాడుతున్నారనమాట. మురళి చిన్నది కానీ చాలా లోతైనటువంటి డైరెక్షన్. ఒకటేది నిశ్చయం యొక్క విషయాన్ని చెప్పినారు. నిశ్చయము అమరభవ అనే వరదానం జతలో పెట్టుకోండి అని అన్నారు. దాని తర్వాత ఇంకేం చెప్పినారు? ఎలాగైతే బాబా హాజీ చెప్పి మీ స్నేహానికి హాజీ చెప్పినారో మీరు కూడా బాబాకి ఎల్లప్పుడూ బాబా మరియు బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల డైరెక్షను శ్రీమతానికి హాజీ చెప్పండి అన్నారు. దాంట్లో వ్యర్థం అనే మన్మతాన్ని పరమతాన్ని కలపొద్దు. బాబాకి హాజీ భగవంతుడు ఎదురుగా ఉన్నారని తెలుసుకొని శ్రీమత ఆధారంగా ఎగురుతూ ఉండండి. ఇప్పుడు బాబా మధుబన్ నివాసీలతో మాట్లాడుతున్నారు. మధుబన్ నివాసీలు పూర్తి సీజన్ అంతా సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవకి శుభాకాంక్షలు చెప్తూ బాప్దాదా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మంచిది. విశేష మధుబన్ నివాసియోంకో బహుత్ బహుత్ ముబారక్. విశేషంగా మధుబన్ నివాసులకి చాలా చాలా శుభాకాంక్షలు.
सारा सीज़न अपनी मधुरता और अथक सेवा से सर्व की सेवा के निमित्त बने हो. సీజన్ అంతా మనకందరికి తెలుసు. మధువన్లో సీజన్ అంటే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్కి మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ముగుస్తుంది. సీజన్ అదే టైంలోనే బాబా మిల్లం సీజన్ ఉంటుంది. కాబట్టి బాబా మధువన్ వాళ్ళకి చెప్తున్నారు, సీజన్ అంతా మీరు మీ మధురత మరియు అలసట లేని సేవ ద్వారా సర్వుల సేవకు నిమిత్తమయ్యారు. तो सबसे पहले सारी सीजन में निमित्त सेवादारी विशेष मधुबन निवासियों को बहुत बहुत मुबारक. బాబా అంటున్నారు, పూర్తి సీజన్లో నిమిత్తంగా ఉండేటటువంటి సేవాదారులు, అందులో విశేషంగా మధుబన్ నివాసీలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మధుబన్ హై హి, మధు అర్థాత్ మధురత. మధువనము అంటే మధు అనగా మధురత, తేనె, మధురత. తో మధురత సరువుకో బాప్కే స్నేహమే లాతి హై. మధురత అందరినీ బాబా స్నేహంలోకి తీసుకొని వస్తుంది. इसलिए चाहे हाल में हो चाहे चले गए हो, लेकिन सभी को विशेष एक एक डिपार्टमेंट को बाप दादा विशेष मुबारक सेवा की दे रहे हैं. బాబా అంటున్నారు, హాల్లో కూర్చోండే మధుబన్ నివాసులు కావచ్చు, కర్తవ్య బాధ్యతల కారణంగా వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కొక్కరికి బాప్ దాదా విశేషంగా శుభాకాంక్షలు చెప్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి ఇంకేమంటున్నారు, కేవలం శుభాకాంక్షలు చెప్పకుండా 2 వరదానాలు కూడా ఇస్తున్నారు. సదా అతక్ భవ మధుర భవ. సదా అలసట లేని వారిగా కండి, మధురంగా కండి అనే వరదానాన్ని కూడా ఇస్తున్నారు. ఈ వరదానాల ఆధారంతా ఎగురుతూ ఉండండి, మళ్ళీ ముందుకు సాగుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఇప్పుడు బాప్ దాదా పర్సనల్గా గ్రూపులతో మాట్లాడుతున్నారు. మొదటి గ్రూప్ వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాబా చెప్తున్నారనమాట, అంటే ఏ గ్రూప్కైనా చెప్పని బాబా మహావాక్యాలు మనందరికీ అన్వయించినటువంటిదే. ప్రతి ఒక్క మహావాక్యము ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకి పురుషార్థానికి చాలా విశేషమైనటువంటి ప్రేరణనిస్తుంది. మొదటి చెప్తున్నారు, అల్బేలాపన్ కమ్జోరీ లాతా హై, ఇస్లియే అలర్ట్ రహో. నిర్లక్ష్యము సోమరితనము మనల్ని బలహీనంగా చేస్తుంది, కాబట్టి అలర్ట్గా ఉండండి. నిర్లక్ష్యంగానూ ఉండొద్దు, సోమరిగానూ ఉండొద్దు, అలర్ట్గా ఉండండి. అందరూ సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలే కదా. సంగమయుగం యొక్క విశేషత ఏదో మీకు తెలుసా? సంగమయుగంలోనే ఉండే విశేషత, ఇతర ఏ యుగాల్లో లేని విశేషత ఏది? ఇతర యుగాల్లో లేని సంగమయుగంలో మాత్రమే ఉండే విశేషత ఏది? సంగమయుగం యొక్క విశేషతే మొదటది ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఏం చేసినా, మురళి విన్నా ప్రత్యక్ష ఫలము, యోగం చేసినా ప్రత్యక్ష ఫలం, ధారణ చేసినా ప్రత్యక్ష ఫలం, సేవ చేసినా ప్రత్యక్ష ఫలం. సంగమయుగంలోనే మాత్రమే లభించేది, ఇతర ఏ యుగాల్లో లభించనిది మొదటిది ప్రత్యక్ష ఫలము. అది కూడా ఎంత? 1కి 10మంత ప్రాప్తి. ప్రత్యక్ష ఫలము లభిస్తుంది, మరి ఫలం కూడా ప్రత్యక్ష ఫలం కూడా 1కి 10మంత ప్రాప్తి అనుభవం ఈ జన్మలోనే అవుతుంది. ప్రత్యక్ష ఫలం లభించింది కదా. అగర్ 1 सेकंड भी हिम्मत रखते तो मदद कितने समय तक मिलती रहती है? బాబా దానికి మళ్ళీ తిరిగి అడుగుతున్నారు. ఒక్క క్షణం మీరు ధైర్యంగా సాహసంతో ముందడిగేస్తే సహయోగం, బాబా నుండి సహయోగము ఎంత సమయం వరకు దొరుకుతూ ఉంటుంది? किसी एक भी सेवा करते हो तो खुशी कितनी मिलती है? మీరు అన్ని సేవలొద్దు, ఒక్క సేవ చేస్తే కూడాను ఎంత ఖుషి దొరుకుతుంది?
तो एक की पदम गुणा प्राप्ति अर्थात प्रत्यक्ष फल इस సంగం पर ही मिलता है. ఒకటికి పదమమంత ప్రాప్తి అనగా ప్రత్యక్ష ఫలము ఈ సంగమయుగంలోనే లభిస్తుంది. తో తాజా ఫ్రూట్ కానా అచ్చా లగ్తా హైనా, ఫ్రెష్ ఫ్రూట్ స్వీకరించడము బాగుంటుంది కదా, ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటారు. లౌకికంలో కూడా నన్ను శరీరానికి కూడా నన్ను ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి అంటూ ఉంటారన్నమాట. आप सभी प्रत्यक्ष फल अर्थात ताज़ा फल खाने वाले हो ना, इसलिए శక్తిశాలి हो. మీరందరూ కూడా ప్రత్యక్ష ఫలము లేదా తాజా ఫలం స్వీకరించేవారు కదా, కాబట్టి మీరు శక్తిశాలీలు. కమ్జోర్తో నహీ అయినా, మీరు బలహీనులు కాదు కదా. సబ్ పవర్ఫుల్ అయినా, అందరూ పవర్ఫుల్లే కదా. కమ్జోరీకు ఆనే నహీ దేనా, బలహీనతని మీ దగ్గరికి రానివ్వకండి. జబ్ తందరుస్త్ హోతే హై తబ్ కమ్జోరీ స్వతహా ఖతం హో జాతీ హై. ఇక్కడ బాబా ఇంకొక విషయం చెప్తున్నారు. ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారో ఆటోమేటిక్గా మీలోని బలహీనత వెళ్ళిపోతుంది, సమాప్తమవుతుంది, స్వతహాగానే సమాప్తమవుతుంది కదా. సర్వశక్తిమాన్ బాప్ ద్వారా సదా శక్తి మిల్తీ రహతీ హై. సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సదాశక్తి లభిస్తూనే ఉంటుంది. తో కమ్జోర్ కైసే హోంగే, సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సదాశక్తి లభిస్తున్నప్పుడు మీరెలా బలహీనము కాగలుగుతారు. కమ్జోరీ ఆసక్తి హే, కభీ గల్తీ సే ఆ జాతీ హే. ఎప్పుడైనా బలహీనత వచ్చేస్తుందా, నీరసం వచ్చేస్తుందా, లేదా ఎప్పుడైనా పొరపాటును వచ్చేస్తుందా. దానికి బాబా అంటున్నారు, జబ్ కుంభకర్ణకి నీంద్ మే అల్బేలే ఒకరు సో జాతే హో తబ్ ఆసక్తి హే. సర్వశక్తివంతుడు బాబా నుంచి శక్తి తీసుకుంటుంటే మీకు నీరసం రాదు, బలహీనత రాదు. కానీ ఎప్పుడైతే మీరు కుంభకర్ణి నిద్రలో నిర్లక్ష్యంతో సోమరిగా నిద్రపోతే అప్పుడు మీ దగ్గరికి బలహీనత లేదా నీరసం వచ్చే అవకాశం ఉంది. నహీతో నహీ ఆసక్తి, లేదంటే మీ దగ్గరికి రానే రాదు. ఆప్తో అలర్ట్ హోనా, మీరందరూ అలర్టే కదా. అల్బేలే హో క్యా, నిర్లక్ష్యంగా ఉన్నారా, సుమరుగా ఉన్నారా, లేదు కదా. బాబాకి ఎంతో విశ్వాసం మనపైన. సదా అలర్ట్, సభీ అలర్ట్, అందరూ అలర్టేనా, సదా అలర్టేనా. సంగం యుగమే బాప్ మిలా మానా సబ్ కుచ్ మిలా. సంగమయుగంలో బాబా దొరికారు అంటే అన్నీ దొరికినట్టే. తో అలర్ట్ హీ రహేంగేనా, అన్నీ దొరికినాయంటే అలర్ట్గానే ఉంటారు కదా. జిస్కో బహుత్ ప్రాప్తియా హోతీ రహతీ హై ఓ కిత్నా అలర్ట్ రహతే హై. ఎవరికైనా ఎక్కువ సంపాదన జరుగుతుంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారు. रिवाजी बिजनेसमैन को बिजनेस में प्राप्तियाँ होती रहती है तो अलबेला होगा या అలర్ట్ होगा. బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. వ్యాపారస్తులకి ఎప్పుడైనా వాళ్ళకి లాభం వస్తుంది అంటే నిద్ర వస్తుందా, సోమరులు అవుతారా, లేదా నిర్లక్ష్యం వస్తుందా, రాదు కదా. అలర్ట్గానే ఉంటారు కదా. వాళ్ళు సోమరులుగా ఉంటారా, లేదా తూగుతారా, గల్లాపెట్టి కాడ కూర్చొని ఎవరైనా తూగుతారా, లేదు కదా. బాబా ఈరోజు వ్యాపారస్తులను గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా వస్తుందా, రాదు. ఏం చేస్తారు వాళ్ళు, అలర్ట్గా ఉంటారు. తో ఆప్కో ఏక్ సెకండ్ మే కిత్నా మిల్తా, ఆ వ్యాపారస్తులకి ఒక సెకండ్కి ఎంత లాభం ఉండొచ్చును, మీకు ఒక సెకండ్లో ఎంత లాభం దొరుకుతుంది. మరి మీరు ఎలా నిర్లక్ష్యంతో సోమరిగా ఉండగలుగుతారు. బాబా సర్వశక్తులు ఇచ్చారు కదా. సర్వశక్తులు మీ తోడు ఉన్నప్పుడు మీకు నిర్లక్ష్యం, సోమరితనము మీ దరిదాపులకి రానే రాదు. సర్వశక్తులు మీ తోడుంటే నిర్లక్ష్యము, సోమరితనము మీ దరిదాపులకు రానే రాదు. సదా తెలివివంతులుగా, సదా జాగ్రత్తావస్థలో ఉంటారు, ఖబర్దారుగా ఉంటారు. బాబా ఎదుట యూకే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు. యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాబా అంటున్నారు, యూకే వాళ్ళు బాప్ దాదాకి మేము సదా ఓకే అంటూ ఉంటారు కదా.
ఓకే అంటే అర్థం తెలుసా? బిల్కుల్ ఠీక్, పూర్తి బాగున్నాము. మరి ఎవరు పూర్తి బాగుంటారో వాళ్ళు అలర్ట్గా ఉంటారు కదా, కాబట్టే ఓకే అంటారు కదా. ఫౌండేషన్ పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఫౌండేషన్ నుండి ఏర్పడినటువంటి ఫౌండేషన్ పవర్ఫుల్గా ఉంటే దాని నుండి ఏర్పడిన రెమ్మలు కొమ్మలు అవి కూడా శక్తిశాలిగానే ఉంటాయి. విశేషంగా బాప్ దాదా బ్రహ్మా బాబా ద్వారా विशेष बाप दादा ने ब्रह्मा बाप ने अपने दिल से लंदन का पहला फाउंडेशन डाला है. शू बाप दादा, शू बाबा, ब्रह्मा बाबा ఇద్దరు హృదయపూర్వకంగా లండన్కి మొట్టమొదటి ఫౌండేషన్ వేశారు. బ్రహ్మా బాబాకి విశేషమైన అల్లారు ముద్దు బిడ్డ లండన్ను. కాబట్టి మీరందరూ ప్రత్యక్ష ఫలానికి సదా అధికారి ఆత్మల కదా. కర్మ కర్నే సే పహలే ఫల్ తయార్ హై హి. మీకు ఎంతటి ప్రత్యక్ష ఫలం అంటే మీరు కర్మ చేసేదానికి ముందే మీ ఫలం రెడీగా ఉంటుంది. ఇది వండర్ఫుల్ అనుభవం. కర్మ చేసిన తర్వాత ఫలం రెడీ కావడం కాదు. మామూలుగా ఏమంటారు, కర్మం అనేది బీజము, ప్రత్యక్ష ఫలము అని చెప్తారు. ఈరోజు బాబా ఏమంటున్నారు, కర్మ చేయడానికి ముందే మీ ఫలం రెడీగా ఉంటుంది. ఐసే లగ్తా అయినా ఇలాగే అనిపిస్తుంది కదా, లేదా శ్రమ అనిపిస్తుందా? నాచితే గాతే ఫల్ కాతే రైతేనా, నాట్యం చేస్తూ పాట పాడుతూ ఫలములను స్వీకరిస్తున్నారు కదా. वैसे भी डबल विदेशियों को फल अच्छा लगता है ना. డబల్ విదేశీలకి ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం కదా, ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం కదా. బాప్ దాదా కూడా యూకే అనగా సదా ఓకేగా ఉండే పిల్లల్ని చూస్తూ హర్షితులవుతున్నారు. మీ టైటిల్ సదా గుర్తుంచుకోండి. మీ టైటిల్ ఏది? ఓకే. యూకే మానా ఓకే. ఏ కితనా బడియా టైటిల్ హే. ఓకే అనేటటువంటి ఈ టైటిల్ ఎంతో గొప్పది. అందరూ సదా ఓకేగానే ఉంటారు కదా. औरों को भी अपने चेहरे से, वाणी से, वृत्ति से ఓకే బనానే వాలే. మీరు ఓకేగా ఉంటూ మీ మాటల ద్వారా, మీ ముఖము ద్వారా, భావనల ద్వారా అందరినీ కూడా ఓకేగా చేస్తారు కదా. ఇదే సేవ చేయండి, మంచిది. సేవ చేయాలనే తపన కూడా మీలో బాగున్నది. जो भी जहाँ से भी आए हो लेकिन सभी తీవ్ర పురుషార్థి ఉడితి కలేవాలే హో. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చినారో అందరూ తీవ్ర పురుషార్థులు మరియు ఎగిరే కళలో వెళ్ళేవారు. అందరికంటే ఎక్కువ ఖుషీలో ఎవరుంటారు? అందరికంటే ఎక్కువ ఖుషీలో ఎవరుంటారో చెప్పండి. ఆన్లైన్లో వాళ్ళు కూడా చెప్పండి. అందరికంటే ఎక్కువ ఖుషీలో ఎవరుంటారు? బోలో. అందరికంటే ఖుషీలో ఎవరుంటారు? బాబా అంటున్నా, నషాతో నేను అనండి. నేనే అందరికంటే ఖుషీలో ఉంటాను అనిపిస్తుందా? మనమే కదా అందరికంటే ఖుషి. శివాయే ఖుషీకే ఔర్ హై హీ క్యా. ఖుషి లేదంటే ఇంకేముంది? ఖుషి బ్రాహ్మణ జీవితానికి శక్తివంతమైన ఆహారము. ఖుషి బ్రాహ్మణ జీవితానికి శక్తివంతమైన ఆహారము. కురాక్కే వినా కైసే చలేంగే. విటమిన్స్ లేకపోతే ఎట్లా మనము జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది? చల్ రహే హో తో కురాక్ హై తభీ తో చల్ రహే హోనా. ఆ శక్తిశాలి ఆహారం మీకు దొరుకుతుంది కాబట్టే మీరు పురుషార్థ మార్గంలో ముందుకి వెళ్తున్నారు. స్థానం కూడా చాలా గొప్ప తయారవుతుంది. देखो पहले 3 पैर पृथ्वी लेना बड़ी बात लगती थी, अभी क्या लगता है? సహజ్ लगता है ना. మొదట 3 అడుగుల భూమి తీసుకోవాలంటే కష్టం అనిపించేది, ఇప్పుడేమనిపిస్తుంది? సహజం అనిపిస్తుంది కదా. తో లండన్నే కమాల్ కియేనా. లండన్ అద్భుతం చేసింది కదా. ఏది ఈ సందర్భం అంటే బాబా సేవకి 50 ఎకరాల స్థలం దొరికింది అప్పుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఆక్స్ఫర్డ్ ఏదైతే ఉంది అది దొరికిందన్నమాట. అక్కడ బాబాది ఇప్పుడు కూడా అక్కడ రిట్రీట్ సెంటర్ జరుగుతుంది. హిమ్మత్ దిలానే వాలే భీ అచ్చే హై ఔర్ హిమ్మత్ రఖనే వాలే భీ అచ్చే హై.
తీసుకుందాము అని ధైర్యము చూపించిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ధైర్యంతో ముందడుగేసిన వాళ్ళు కూడా బాగున్నారు. देखो आप सबकी अंगुली नहीं होता तो कैसे होता. మీరందరూ మీ వేలు సహయోగం ఇవ్వకపోయింటే ఈ కర్తవ్యం ఎలా జరుగుతుంది. तो सभी यूके वाले लक्की है और अंगली देने में बहादुर है. యూకే వాళ్ళందరూ అదృష్టవంతులు, లక్కీ. మరి రెండోది సహయోగం అనే హస్తం ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చాలా బహదూర్లు, సహయోగ హస్తాన్ని ఇవ్వడంలో కూడా బహదూర్లు. బాబా ఇంకొక గ్రూప్తో మాట్లాడుతున్నారు. బాబా రెండో గ్రూప్తో మాట్లాడుతున్నారు. అప్నీ సర్వ జిమ్మేవారియా బాప్కో దేకర్ బేఫికర్ బాద్షాహ్ బనో. మీ సర్వ బాధ్యతలను బాబాకు అప్పచెప్పి నిశ్చింత చక్రవర్తులు కండి. సదా అప్నేకో బేఫికర్ బాద్షాహ్ అనుభవ్ కర్తే హో. సదా స్వయాన్ని నిశ్చింత చక్రవర్తి అని అనుభవం చేస్తున్నారా, లేదా కొంచెం కొంచెం ఏమైనా చింత ఉందా? ఎప్పుడైతే బాబా మీ బాధ్యతను తీసేసుకున్నారో ఇంక మీ బాధ్యత గురించిన చింత ఎందుకు? అభి సిర్ఫ్ రెస్పాన్సిబిలిటీ హై బాప్కే సాత్ సాత్ చల్తే రహనేకి. మీ బాధ్యతలన్నీ బాబా తీసేసుకున్నారు కావున చింతొద్దు. ఇప్పుడు మీకు ఒకటే బాధ్యత ఏమంటే బాబా జతలో ముందుకెళ్ళేటటువంటి బాధ్యత ఒకటే. వహీ బాప్కే సాత్ సాత్ హే, అకేలే నహీ. అది కూడా మీరు ఒక్కరిగానే ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు, బాబా జతలోనే నడవచ్చు. మరి చింతెందుకు? కల్ క్యా హోగా ఏ ఫికర్ హై క్యా, జాబ్ కా ఫికర్ హై క్యా, దునియా మే క్యా హోగా ఏ ఫికర్ హై క్యా. బాబా అడుగుతున్నారు, రేపేమవుతుంది అనే చింతుందా, ఉద్యోగం కథేమి అనే చింతుందా, లేదా ప్రపంచం రేపేమవుతుంది అనే చింతుందా? क्योंकि जानते हो कि हमारे लिए जो भी होगा अच्छा होगा. మీకు ఏది చింత ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు ఏమి జరుగుతుందో అది మంచే జరుగుతుంది. బాబా వరదానం లాగా ఇస్తున్నారు. కాబట్టి ఇది వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితికి ఏమి ఎందుకు అని అనిపించినప్పుడు వెంటనే దీనికి మనము అండర్లైన్ చేసుకోవాలి. ఏం జరుగుతుందో అది మంచే జరుగుతుంది. కాబట్టి దేని గురించి కూడా నాకు చింత వద్దు. ఇది నిశ్చయం ఉంది కదా. జో భీ హోగా హమారే లియే అచ్చా హోగా. ఏం జరుగుతుందో అది నా కోసం మంచే జరుగుతుంది. నిశ్చయం ఉంది కదా. పక్కా నిశ్చయమేనా లేదా అప్పుడప్పుడు ఏమైనా కదులుతుందా? నిశ్చయం పక్కాగా ఉంటే నిశ్చయంతో పాటు విజయం కూడా నిశ్చితము. నిశ్చయం పక్కాగా ఉంటే నిశ్చయంతో పాటు విజయం కూడాను నిశ్చితము. ఏ భీ నిశ్చయ హై నా కి విజయ్ హుయి పడి హే. బాబా అంటున్నారు విజయం నాకే ఫిక్స్ అయిపోయింది అనేది కూడా నిశ్చయం ఉంది కదా. యా కభీ సోచ్తే హో పతా నహీ విజయ్ హోగా యా నహీ. విజయం దొరుకుతుందో లేదో అని ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా? కల్పం యొక్క విజయులు మీరు, సదా విజయిగా ఉంటారు. మీ యాదగారు కూడా కల్పం ముందుది ఇప్పుడు మరలా మీరు చూస్తున్నారు కదా. కాబట్టి నిశ్చయం ఉండాలి, నేను కల్పపు విజయీ ఆత్మను, నేను కల్పపు విజయీ ఆత్మను. అంతటి నిశ్చయం ఉందా? కల్పం ముందు మీరే ఉంటారా, వేరే ఎవరైనా ఉంటారా విజయం సీట్లో? కల్పం ముందు మీకే విజయం దొరికిందా, వేరెవరికైనా దొరికిందా? తో సదా యహీ యాద్ రఖనా కి హమ్ నిశ్చయ బుద్ధి విజయీ రతన్ హే. కాబట్టి సదా ఈ విషయం బాగా గుర్తుంచుకోండి, నేను నిశ్చయ బుద్ధి విజయీ రత్నము, కల్పం విజయీ ఆత్మను. నా విజయం ఫిక్స్ అయిపోయింది. నేను నిశ్చయ బుద్ధి విజయీ రత్నము. విజయానికి సంబంధించి ఎన్ని బాబా సమానాలు లేదంటే స్లోగన్స్ చెప్తున్నారు. ఐసే రతన్ హో జిన్ రత్నోం కో బాప్ దాదా భీ యాద్ కర్తే. ఇంక ఈ పాయింట్ ఎంత నషా పాయింట్. మీరు ఎలాంటి రత్నం అంటే మిమ్మల్ని స్వయం బాబా కూడా గుర్తు చేసుకుంటారు.
బాబా మనల్ని గుర్తు చేసుకుంటారంటే ఇంక దానికి మించి మనకేం కావాలి. కాబట్టి ఆ సదా బాగా నషాలో ఉండండి. ఎలాంటి నష ఉండాలి? నేను ఎలాంటి రత్నం అంటే ఆ నన్ను రత్నమైన నన్ను బాప్దాదా గుర్తుంచుకుంటారు. ఏ ఖుషి హైనా, ఈ ఖుషి ఉంటుంది కదా, సదా ఆనందంలో ఉండండి. ఈ అలౌకిక దివ్య శ్రేష్ఠ జన్మ మరియు మీ మధుబన్ ఇంటికి వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు. బాబా 3వ గ్రూప్తో మాట్లాడుతున్నారు. बाप और आप ऐसे कंबाइंड रहो जो कभी कोई अलग कर ना सके. మీరు బాబా ఎలా కంబైన్డ్గా ఉండాలంటే ఎవరూ మిమ్మల్ని విడదీయరాదు. అంతటి కంబైన్డ్గా ఉండండి. బాబా మరియు మీరు ఎంత కంబైన్డ్గా ఉండాలంటే మిమ్మల్ని ఎవరూ విడదీయరాదు. మీరందరూ సదా బాబా మరియు మీరు కంబైన్డ్గా ఉంటారు కదా, అలా అనుభవం చేస్తున్నారా? जो कंबाइंड होता है उसे कभी भी कोई भी अलग नहीं कर सकते. ఎవరు కంబైన్డ్గా ఉంటారో వాళ్ళని ఎవరూ విడదీయలేరు. నన్ను బాబాని ఎవరూ విడదీయలేరు. కంబైన్డ్గా ఉంటే ఎవ్వరికి, ప్రకృతికి కావచ్చు, పంచతత్వాలకు కావచ్చు, వ్యక్తులకి కావచ్చు, ఎవరికి నన్ను బాబా నుండి విడదీసే శక్తి లేదు. మీరు అనేక మార్లు కంబైన్డ్గా ఉంట్రి, ఇప్పుడు ఉన్నారు, మళ్ళీ సదా ముందుకి కూడా ఉంటారు. ఇది పక్కానే కదా. అంతటి పక్కా కంబైన్డ్గా ఉంటారా? ఉండండి. సదా గుర్తుంచుకోండి, కంబైన్డ్గా ఉంటిమి, కంబైన్డ్గా ఉన్నాము, మళ్ళీ ముందు కంబైన్డ్గానే ఉంటాము. ఇంతకుముందు కంబైన్డ్గా ఉంటిమి, ఇప్పుడు కంబైన్డ్గా ఉన్నాము, మళ్ళీ కంబైన్డ్గానే ఉంటాము. कोई की ताकत नहीं जो अनेक बार के कंबाइंड स्वरूप को अलग कर सके. అనేక మార్ల కంబైన్డ్ స్వరూపాన్ని వేరు చేసే శక్తి ఎవ్వరికీ లేదు. तो प्यार की निशानी क्या होती है? కంబైన్డ్ रहना. ప్రేమకి గుర్తేంటి? బాబా పైన ప్రేమ ఉంది అనేదానికి గుర్తేంటి? సదా కంబైన్డ్గా ఉండడము. क्योंकि शरीर से तो मजबूरी में भी कहाँ कहाँ अलग रहना पड़ता. प्यार भी हो लेकिन मजबूरी से कहाँ अलग रहना भी पड़ता. लेकिन यह तो शरीर की बात ही नहीं है. లౌకికంలో ప్రేమ ఉండొచ్చును, కానీ శరీరం కారణంగా లేదా పరిస్థితుల కారణంగా వేరువేరుగా ఉండాల్సి వస్తుంది. ఒకే దగ్గర ఉండడానికి వీలు పడకపోదు. కానీ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి? ఇక్కడ శరీరం అనే మాటే లేదు. ఒక్క సెకండ్లోనే మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఆత్మ మరియు పరమాత్మ జతలో ఉంది కదా. పరమాత్మతో కహా భీ సాత్ నిభాతా హై. పరమాత్ముడు ఎక్కడ ఉన్నా కూడా మీ తోడు నిలబడతారు, మీ తోడును నిభాయిస్తారు. హర్ ఏక్ సే కంబైన్డ్ రూప్ సే ప్రీతి కి రీతి నిభానే వాలే హై. బాబా పరమాత్ముడు ఎలాంటి వారంటే ప్రతి ఒక్కరితో కంబైన్డ్ రూపంలో ప్రీతి అనేటటువంటి విధానాన్ని నిభాయిస్తారు. దీనికే మనకి భక్తి మార్గంలో ఇది కృష్ణుని జతలో గోపికల రాసలీలలో చూపిస్తారు. ప్రతి ఒక్కరి జతలో కృష్ణుడు ఉండేవారు. ప్రతి ఒక్కరికి అనుభవం అయిందన్నమాట. భాగవతంలో ప్రతి ఒక్కరికి ఏమనిపించేది? నాతోనే కృష్ణుడు ఉన్నాడు అని. కృష్ణుడు రాధతో మాత్రం ఉన్నారు కాదు, దానికి అది మహారాస్ అని చాలా విశేషంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరికి అనిపించేది ఒకేసారి కృష్ణుడు అందరితో ఉండ్రి. ఇప్పుడు బాబా అందరితో ఉండేటటువంటి ఈ అనుభూతి భక్తి మార్గంలో వాళ్ళు ఆ విధంగా భాగవతంలో రాశారన్నమాట. బాబా ప్రతి ఒక్కరితో కంబైన్డ్ రూపంలో ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తారు. అరే క్యా కహెంగే, మేరా బాబా కహెంగేనా యా తెరా బాబా కహెంగే. ప్రతి ఒక్కరు ఏమని అంటారు? నా బాబా అంటారా లేదా నీ బాబా అంటారా? నా బాబానే అంటాం కదా, మేరా బాబా అంటాం కదా. ప్రేమగా అందరూ పలకండి, మేరా బాబా కదా, మేరా బాబా కదా, తెరా బాబా కాదు కదా, నీ బాబా కాదు, నా బాబా. हर एक कहेगा ना मेरा बाबा है,
तो मेरा क्यों कहते हो? अधिकार है तभी तो कहते हो ना. మేరా బాబా అని ఎందుకంటారు, నా బాబా అని ఎందుకంటారు? అధికారం ఉంది కాబట్టే మీరు చెప్తారు కదా మేరా బాబా అని. ప్యార్ భీ హై తో అధికార్ భీ హై. ప్రేమ ఉంది మరియు అధికారం కూడా ఉంది. జహా ప్యార్ హోతా హై వహా అధికార్ భీ హోతా హై. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారం కూడా ఉంటుంది. అధికార్ కా నషా హై నా. కిత్నా బడా అధికారం మిలా హే. అధికారం యొక్క నష ఉందా? ఎంత గొప్ప అధికారం దొరికింది. ఇంత గొప్ప అధికారము సత్యుగంలో కూడా దొరకదు. కిసి జన్మ మే పరమాత్మ అధికార్ నహీ మిల్తా. ఇంకా ఏ ఇతర జన్మల్లో కూడా పరమాత్మపై అధికారం దొరకదు. ఇక్కడ పరమాత్ముడు అప్పుడైనా పైన చెప్పినారు కదా, మీ స్నేహబంధనంలో బంధింపబడి వచ్చినాను, మీరు పిలిస్తే వచ్చినాను. భక్తిలో ఎప్పుడైనా పిలిచినాము, వచ్చినారా? లేదు. ఇప్పుడు స్నేహబంధనంలో పిలుస్తారు కాబట్టి పరమాత్మునిపై అధికారము. వ్యక్తులపై ఇంకొక దానిపై అధికారాలన్నీ ఈ ప్రపంచంలో చూసా. పరమాత్మునిపై అధికారము ఈ జన్మలో మాత్రమే దొరుకుతుంది. ఈ సంగమయుగంలో మాత్రమే, ఇంకెక్కడ ఏ జన్మలో దొరకదు. ప్రాప్తి ఇక్కడే, ప్రాలబ్ధం సత్యుగంలో, కానీ ప్రాప్తి పొందుకునే సమయము ఇప్పుడే. तो जिस समय प्राप्ति होती है उस समय कितनी खुशी होती है. ఏ సమయంలో ప్రాప్తి జరుగుతుందో ఆ సమయంలో ఎంత ఖుషి ఉంటుంది. ప్రాప్తి హో గయా ఫిర్ తో కామన్ బాత్ హో జాతీ హై. ప్రాప్తి అయిపోయిన తర్వాత అది సాధారణం అనిపిస్తుంది. ప్రాప్తి కానంత వరకు అది ఏదో పెద్ద గొప్పది. ప్రాప్తి అయిపోతే అది సర్వసాధారణము. అందులో అతి గొప్ప విషయం మనకి లభించింది కదా. लेकिन जब प्राप्त हो रहा है उस समय का नशा और खुशी अलौकिक होती है. ప్రాప్తి అయిన తర్వాత అయిపోయిన తర్వాత అంత నష ఖుషి ఉండదేమో, కానీ ప్రాప్తి పొందుకుంటూ ఉన్నప్పుడు దాని అలౌకిక నష మరి ఖుషి అలౌకికంగా ఉంటుంది. మరి మీకు ఎంత ఖుషి ఉంది, ఎంత నష ఉంది? ఎందుకంటే ఇచ్చేవారు బేహద్ తండ్రి. तो दाता भी बेहद का है और मिलता भी बेहद का है. ఇచ్చే దాత బేహద్దు, మీకు కలిగే ప్రాప్తి కూడా బేహద్దే. దాత బేహద్దే, ఇచ్చే ప్రాప్తి కూడా, లభించే ప్రాప్తి కూడా బేహద్దు. తో మాలిక్ కిస్కే హో, హద్కే యా బేహద్కే? మీరు హద్దుకు మాలికులా బేహద్కు మాలికులా? 3 లోకాలను మీదిగా చేసుకున్నారు కదా. మూలవతనం, సూక్ష్మవతనం మన ఇల్లు, స్థూలవతనం మన రాజ్యము. 3 మీదే కదా. స్థూలవతనం, సూక్ష్మవతనం మీ ఇల్లు, మరి స్థూలవతనము మన రాజ్యము రాబోతుంది. 3 లోకాల అధికారులు అయిపోయినారు. తో క్యా కహెంగే, అధికారి ఆత్మయే హో. ఏమంటారు? మీరందరూ అధికారి ఆత్మలేనా? అందరూ అధికారి ఆత్మలేనా? ఎవరెవరు అధికారి ఆత్మలో చేతుతున్నారు కదా. కోయి అప్రాప్తి హే, ఏదైనా అప్రాప్తి ఉందా? మీరేం పాట పాడతారు? పానాతా జో పాలియా. ఏది పొందాల్సిందో అది పొందుకున్నారు కదా. ఇంక పొందాల్సిందేమీ లేదు కదా. ఇదే కదా మీ పాట. యా కోయి అప్రాప్తి హే, ఏమైనా అప్రాప్తి ఉందా? पैसा चाहिए, मकान चाहिए, నేతా కి కుర్సీ चाहिए. ఏమైనా అప్రాప్తి ఉందా? పైసలు కావాలి, ఇల్లు కావాలి, నేత యొక్క కుర్చీ కావాలి కదా. कुछ नहीं चाहिए क्योंकि कुर्सी होगी तो भी एक जन्म का भी भरोसा नहीं है. బాబా అంటున్నారు ఏం అవసరం లేదు కదా. ఒకవేళ రాజకీయ నాయకుల చైరు దొరికితే, అంటే ఏదైనా సీటు దొరికితే అది ఒక జన్మకంతా ఉంటుందని ఏమైనా నమ్మకం ఉందా? ఆప్కో కిత్నీ గ్యారంటీ హే, మీకు ఎంత నమ్మకం ఉంది? 21 జన్మల గ్యారంటీ మీ సింహాసనము కదా. గ్యారంటీ కార్డు మాయాతో చోరీ నహీ కర్లేతి. బాబా ఇచ్చిన ఈ గ్యారంటీ కార్డు మాయ ఏమే కాజైదా మీ నుండి. జైసే యహా పాస్పోర్ట్ కో లేతే తో కిత్నీ ముష్కిల్ హో జాతా హై. బాబా దగ్గర విదేశీయులు ఉన్నట్టున్నారు. బాబా దానికి చెప్తున్నారు, ఈ ప్రపంచంలో పాస్పోర్ట్ పోగొట్టుకుంటే
ఇక్కడికి వచ్చేసిన తర్వాత పాస్పోర్ట్ పోగొట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఆ దేశానికి పోలేరు, ఎంత కష్టమవుతుంది. కాబట్టి మాయ మీ గ్యారంటీ కార్డు తీసుకోదు కదా, చుపా కర్తీ క్యా, ఏమైనా తీసుకొని దాచేస్తుందా. फिर आप क्या करते हो, लेकिन ऐसे शक्तिशाली बनो जो माया की హిమ్మత్ నహీ. మీరెంత శక్తివంతులుగా తయారు కావాలంటే మీ దగ్గరకు రావడానికి మాయ సాహసించరాదు. ఇంకా 4వ గ్రూప్తో బాబా మాట్లాడుతున్నారు. ప్రతి కర్మ త్రికాలదర్శిగా ఉంటూ చేయండి. అందరూ స్వయాన్ని సింహాసనాధికారి ఆత్మాన్ని అనుభవం చేస్తున్నారా? ఇప్పుడు సింహాసనం దొరికిందా లేదా భవిష్యత్తులో దొరుకుతుందా? ఏమంటారు? ఇప్పుడు అందరూ సింహాసనం పైన కూర్చున్నారు కదా, అంటే కింద నుంచి చెప్తున్నారు, హృదయ సింహాసనం ఎంత పెద్దది బాబా అనేసి బాబా అడుగుతున్నారు. హృదయ సింహాసనం పెద్దది కదా, లేకిన్ సత్యుగే తఖ్త్ పర్ ఏక్ సమయ కితనే బైఠేంగే. సత్యుగం యొక్క సింహాసనం పైన ఒకేసారికి ఎందుకు కూర్చోగలుగుతారు? तख्त पर भले कोई बैठे, लेकिन तख्त अधिकारी రాయల్ ఫ్యామిలీ మేతో ఆయంగేనా. సింహాసనం పైన ఒకరే కూర్చోవచ్చు, కానీ సింహాసనానికి అధికారి రాయల్ ఫ్యామిలీలో వస్తారు కదా. తఖత్ పర్ ఇకట్టేతో నహీ బయట సకేంగేనా. సింహాసనం పైన అందరూ కలిసి కూర్చోరు కదా. ఇస్ సమయ సభీ తఖ్త్ నషీన్ హై, ఇస్లియే ఇస్ జన్మ కా మహత్వ హై. ఈ సమయంలో మీరందరూ సింహాసనాధికారులు కాబట్టి ఈ జన్మ యొక్క మహత్వం ఉంది. జితనే చాహే జో చాహే దిల్ తఖ్త్ నషీన్ బన్ సక్తే. ఎందరు కావాలంటే అందరూ, ఎంత కావాలంటే అంత సింహాసనాధికారిగా కాగలుగుతారు కదా. ఔర్ కోయి తఖ్తే హై, హృదయ సింహాసనం కాకుండా మరొక సింహాసనం ఏదైనా ఉందా? కింద నుంచి మళ్ళీ చెప్పినారు జవాబు, అమర సింహాసనము. మీరందరూ అవినాశి ఆత్మలో భృకుటి సింహాసనంలో ఉన్నారు కదా, డబల్ సింహాసనము. కాబట్టి భృకుటి సింహాసనాధికారులు అయినారు, హృదయ సింహాసనాధికారులు అయినారు. డబల్ సింహాసనం కదా, నష ఉంది కదా. నేను ఆత్మ అమర సింహాసనాధికారి. అమర సింహాసనాధికారి ఆత్మ స్వయం పైన రాజ్య పరిపాలన చేస్తుంది. కాబట్టే మిమ్మల్ని స్వరాజ్య అధికారి అని కూడా అంటారు. స్వరాజ్య అధికారినే అనే స్మృతి సహజంగా బాబా ద్వారా సర్వప్రాప్తులను అనుభవం చేయిస్తుంది. కాబట్టి 3 సింహాసనాల జ్ఞానము ఇప్పుడు మీకు దొరికింది. నాలెడ్జ్ఫుల్ అయినారు, పవర్ఫుల్ కూడా అయినారు. కేవలం నాలెడ్జ్ఫుల్లా లేదా పవర్ఫుల్గా కూడా ఉన్నారా? ఎంత నాలెడ్జ్ఫుల్లో అంతే పవర్ఫుల్గా ఉండాలి అంటూ బాబా అంటున్నారు. నాలెడ్జ్ఫుల్ ఎక్కువ, పవర్ఫుల్ తక్కువ అట్లేమైనా ఉన్నారా? అలా కారాదు. నాలెడ్జ్ఫుల్గానూ ఉండాలి, పవర్ఫుల్గానూ ఉండాలి. నాలెడ్జ్ మే ज़्यादा होशियार हो, నాలెడ్జ్ఫుల్ और పవర్ఫుల్ दोनों ही साथ साथ रहे. నాలెడ్జ్లో ఏమో జ్ఞానంలో ఏమో చాలా తెలివంతులుగా ఉన్నారు, కానీ బాబా అంటున్నారు నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ రెండు జతలో ఉండాలి. జ్ఞానవంతులుగానూ ఉండాలి, శక్తివంతులుగానూ ఉండాలి. కాబట్టి 3 సింహాసనాల స్మృతి సదా ఉండాలి. జ్ఞానమే 3 కా మహత్వ హై. జ్ఞానములో 3 అనేది మహత్వపూర్ణమైనటువంటిది. త్రికాలదర్శీలు అవుతారు, 3 కాలాలను అర్థం చేసుకుంటారు. కేవలం ఒక్కాలమే తెలుసా? ఏదైనా కర్మ చేసేటప్పుడు త్రికాలదర్శిగా ఉంటూ కర్మ చేస్తారు కదా, లేదా ఏకదర్శిగా ఉంటూ కర్మ చేస్తారా? ఏకదర్శి అంటే వర్తమానం మాత్రమే. ఏకదర్శిగా ఉంటూ కర్మ చేస్తారా లేదా త్రికాలదర్శిగా ఉంటూ కర్మ చేస్తారా? క్యా హో, ఏకదర్శి యా త్రికాలదర్శి? ఏకదర్శిలా త్రికాలదర్శిలా? తో కల్ క్యా హోనే వాలా హై వహ్ జాన్తే హోనా. రేపేమవుతుందో మీకు తెలుసు కదా అని ఇక్కడ అన్నారు. అప్పుడే ఆరంభంలోనే చెప్పినారు, రేపేం జరుగుతుందో నాకోసం మంచే జరుగుతుంది, అది తెలుసు కదా ఇప్పుడు. కాబట్టి నాకేం తెలీదు అనే మాట డౌటే కథ లేదు. కహో హమ్ ఏ జాన్తే హై కి కల్ జో హోగా వహ్ బహుత్ అచ్చా హోగా. రేపేమవుతుందో టెన్షన్ లేదు, రేపేం జరుగుతుందో మంచే జరుగుతుంది కదా.
శుభభావన, శుభకామనలో అంతే కదా, అంతా మంచి జరుగుతుంది. అదే శుభభావన. ఏమవుతుందో కాదు, మంచి జరుగుతుంది. ఏతో జాన్తే హోనా, ఈ విషయం మీకు తెలుసు కదా, మీరు త్రికాలదర్శిలు అయినారు కదా. ఏం గడిచిపోయిందో మంచిది, ఏం జరుగుతుందో ఇంకా మంచిది, మరి ఏం జరగబోతుందో అది ఇంకా ఇంకా మంచిది. ఈ నిశ్చయం ఉంది కదా, ఏమి జరగబోతుందో అచ్చేసే అచ్చా హోనా హై, బురా నహీ హో సక్తా. ఏమి జరగబోతుందో ఇంకా ఇంకా మంచిదే జరుగుతుంది, చెడు జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే అచ్చేసే అచ్చా బాప్ మిలా హై. ఎందుకు చెడు జరగదు? మంచి కంటే మంచిది, ఇంకా మంచిదే జరుగుతుంది. ఇంకా ఇంకా మంచిది ఎందుకు జరుగుతుంది అంటే, చాలా మంచివాళ్ళ కంటే మంచివాళ్ళు బాబా దొరికినారు. మరి అచ్చేసే అచ్చే ఆపు బనే, మంచివాళ్ళ కంటే మంచివాళ్ళు బాబా దొరికినారు. మీరు కూడా అందరికంటే మంచివాళ్ళగా తయారైనారు. మరి అన్నిటికంటే మంచి కర్మలు చేస్తున్నారు కాబట్టి అన్నీ మంచిదే. కి తోడా బురా తోడా అచ్చా, ఏమైనా కొంచెం చెడ్డది కొంచెం మంచి చేస్తున్నారా? నేను శ్రేష్ఠాత్మ అని తెలిసింది కదా, శ్రేష్ఠాత్మ యొక్క సంకల్పం, మాట, కర్మ మంచిగానే ఉంటుంది. నేను శ్రేష్ఠాత్మ అని తెలిసింది కదా, శ్రేష్ఠాత్మ యొక్క సంకల్పం, మాట, కర్మ మంచిగానే ఉంటుంది. కావున సదా గుర్తుంచుకోండి, కళ్యాణకారి బాబా దొరికినారంటే సదా కళ్యాణమే కళ్యాణము. బాబానేమంటారు? విశ్వ కళ్యాణకారి అంటారు కదా. మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకార్యులు కదా. ఎవరు విశ్వ కళ్యాణం చేస్తూ ఉంటారో వారికి అకల్యాణము జరగనే జరగదు. విశ్వ కళ్యాణం చేసేవారికి అకల్యాణం జరగనే జరగదు. కావున నిశ్చయం కలిగి ఉండండి. ప్రతి సెకండు, ప్రతి ఒక్క కర్తవ్యం, ప్రతి సంకల్పము కళ్యాణకారియే. సంగమ యుగానికి పేరే ఏమంటారు? కళ్యాణకారి యుగం అంటారు కదా. కాబట్టి అకల్యాణం జరగనే జరగదు. కాబట్టి ఏం గుర్తుంచుకోండి, ఏం జరుగుతుందో మంచిది, ఏం జరగబోతుందో మరీ మంచిది. ఈ స్మృతితో ముందుకి వెళ్తూ ఉండండి, మంచిది. మూల మూలల్లో కూడా బాబా జెండాని ఎగరేస్తున్నారు కదా. అందరూ చాలా ధైర్యంతో, తీవ్ర పురుషార్థంతో ముందుకెళ్తున్నారు. సదా ముందుకు వెళ్తూనే ఉంటారు. భవిష్యత్తు కనిపిస్తున్నది కదా. కోయి భీ పూచే ఆప్కా భవిష్య క్యా హై, ఎవరైనా మీతో మీ భవిష్యత్ ఏమి అని అడిగితే మీరేం జవాబు చెప్పాలి? నీ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతారు కదా. ఎవరైనా మీతో అడిగితే ఏమని చెప్పాలి? బోలో హమ్కో పతా హై, బహుత్ అచ్చా హై. ఏమని చెప్పాలంట? మాకు తెలుసు, మాది చాలా బాగుంది, మా ఫ్యూచరు. ఉంటుందా అంత నష? ఉందా? ఉందా జ్యోతక్క? ఉందా గుప్తాబాయ్? ఉందా వినయన్న? మాకు తెలుసు, బహుత్ అచ్చా హై, చాలా మంచి జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप को नमस्ते. నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వరదానం ఈరోజు మురళి వరదానము. अपने मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर देखते हुए सर्व चिंताओं से मुक्त बेफिकर बादशाह बाबा. మీ మస్తకంలో సదా భాగ్యరేఖను చూస్తూ, సదా శ్రేష్ఠ భాగ్యరేఖను చూస్తూ, మీ మస్తకంలో సదా శ్రేష్ఠ భాగ్యరేఖను చూస్తూ సర్వ చింతల నుండి ముక్తులుగా ఉండే నిశ్చింత చక్రవర్తి భవ. మీ మస్తకంలో సదా శ్రేష్ఠ భాగ్యరేఖను చూస్తూ సర్వ చింతల నుండి ముక్తులుగా ఉండే నిశ్చింత చక్రవర్తి భవ. నిశ్చింతంగా ఉండే చక్రవర్తిత్వము అన్ని చక్రవర్తుల కంటే శ్రేష్టమైనది.
దానికి బాబా అంటున్నారు, ఎవరైనా కిరీటం పెట్టుకొని సింహాసనం పైన కూడా కూర్చొని, కానీ చింత జరుగుతూ ఉంటే అది సింహాసనం అయిందా లేదా చింత అయిందా? తక్తు ఉవ్వా యా చింత ఉవ్వా? చింతే కదా. భాగ్యవిధాత బాప్దాదా మీ అందరి మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖను ఎంత పొడుగా వ్రాసినారు. సదా నిశ్చింత చక్రవర్తులు అయిపోయినారు. కావున సదా మీ మస్తకంలోని శ్రేష్ఠ భాగ్యరేఖను చూస్తూ ఉండండి. ఆహా, నా శ్రేష్ఠ ఈశ్వరీయ భాగ్యము, ఓహో! ఈ నషా ఖుషిలో ఉంటే అన్ని చింతలను సమాప్తమైపోతుంది. స్లోగన్: ఏకాగ్రత శక్తి ద్వారా ఆత్మలను ఆహ్వానించి, ఏకాగ్రత శక్తి ద్వారా ఆత్మలను ఆహ్వానించి ఆత్మిక సేవ చేయడమే సత్యమైన సేవ. ఏకాగ్రత శక్తి ద్వారా ఆత్మలను ఆహ్వానించి ఆత్మిక సేవ చేయడమే సత్యమైన సేవ. విన్నారా బాబా మహావాక్యాలంతా? బాబా ఎంత బాగా నిశ్చింతంగా చేసేసినారు కదా. నా భవిష్యత్తు బాగుంటుంది, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అది ఇంకా ఇంకా మంచిదే జరగబోతుంది. ఎందుకంటే బాబా నా జతలో ఉన్నారు. విశ్వ కళ్యాణం చేసేటటువంటి వారికి అకల్యాణం అనే మాట లేనే లేదు. ఈ రోజుటికి స్వమానము. నేను శుభ భావన శుభకామన సంపన్న ఆత్మను. అప్పుడే కూడా కామెంటరీ విన్నారు కదా. దినమంతట్లో అందరికీ శుభభావనలు పంపించండి. ఏ ఏ జన్మ సాధ్యులు, జన్మకి కనెక్టెడ్ ఉండేటటువంటి ఆత్మలు ఎవరెవరు ఉన్నారో అందరికీ శుభభావనలు పంపించండి. నేను శుభభావన శుభకామన సంపన్న ఆత్మను. చింతన: సదా శుభభావన శుభకామన ఎలా కలిగి ఉండాలి? సదా శుభభావన శుభకామన ఎలా కలిగి ఉండాలి? యోగాభ్యాసాన కామెంటరీ: నేను శుభచింతక మాస్టర్ క్షమాసాగరుడను. నేను శుభచింతక మాస్టర్ క్షమాసాగరుడను. నా శుభ సంకల్పాల కిరణాల ద్వారా, నా శుభ సంకల్పాల కిరణాల ద్వారా విశ్వంలోని నలువైపులకు శుభ భావన శుభకామన కిరణాలను వ్యాప్తి చేస్తున్నాను. అనేక ఆత్మలు సుఖశాంతులతో సంపన్నమవుతున్నారు. నేను శుభచింతక మాస్టర్ క్షమాసాగరుడను. నా శుభ సంకల్పాల కిరణాల ద్వారా విశ్వంలో నలువైపుల శుభ భావన శుభకామనల కిరణాలను వ్యాపింపచేస్తున్నాను. అనేక ఆత్మలు సుఖశాంతులతో సంపన్నమవుతున్నారు. విన్నారా? ఇప్పుడు జనవరి నెలకి పురుషార్థానికి ఏం జరుగుతుంది? ఏకాగ్రతని సొంతం చేసుకోండి, ఏకాంత ప్రియులుగా తయారు కండి అనేది. కాబట్టి 8వ తేదీకి ఏకాంతవాసి అనగా అనుభవీ మూర్తి. ఏకాంతవాసి అనగా అనుభవీ మూర్తి. వర్తమాన సమయానుసారంగా ఇప్పుడు వానప్రస్థ సమయము సమీపంలో ఉంది. వానప్రస్థులు బొమ్మలాట ఆడుకోరు కదా.
వానప్రస్థిలో బొమ్మలాట ఆడుకోరు కదా. వానప్రస్థి ఏకాంతంలో స్మరణలో ఉంటారు. ఏకాంతంలో స్మరణ చేస్తూ జపమాల స్మరిస్తూ ఉంటారు కదా. కావున మీరందరూ బేహద్ వానప్రస్థిలో సదా ఒకరి తలంపులోనే లీనమై ఉండండి. నిరంతరము ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి. సదా స్మృతి స్వరూపులుగా ఉండండి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు మురళి ఆధారంగా మనము అన్ని విషయాల్ని విన్నాము. ఈ వారం అంతా, అంటే ఈరోజు ఆదివారం కదా, వచ్చే శనివారం వరకు మళ్ళీ ఈ మురళి ఆధారంగా వచ్చేటటువంటి స్వమానాలను రోజు అభ్యాసము చేద్దాం. ఈరోజు మాత్రం శుభభావన, శుభకామన, సంపన్న ఆత్మను అనే అందరికీ శుభభావనలు ఇవ్వండి. అందరినీ క్షమించండి. ఎవరైనా మీకు హాని చేసిండొచ్చును, నష్టం చేసిండొచ్చును, కష్టం కలిగించిండొచ్చును, ఇబ్బంది కలిగించిండొచ్చును, వాళ్ళందరినీ కూడా క్షమించండి. క్షమాసాగర్ మాస్టర్ క్షమాసాగర్లుగా కండి. శుభభావన, శుభకామనల కిరణాలను వ్యాపింపచేయండి. అందరినీ క్షమించి అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలని వారికి సుఖశాంతులు, పవిత్రత యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. చేద్దాం కదా మనమంతా. అచ్చా, ఓం శాంతి.